మీ ఫోన్లో గూగుల్ ఫోటోస్ యాప్ ఉంటే ఈ 3 ఫీచర్స్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో చెప్తాను. ముందు ఇలాంటి రీల్స్ కోసం పేజ్ని అయితే ఫాలో అవ్వండి. నెంబర్ 1, గూగుల్ ఫోటోస్లో మీ ఫోటో ఓపెన్ చేసి ఇక్కడ టూల్స్లోకి వచ్చారంటే మ్యాజిక్ ఎరేజర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీ ఫోటోలో ఏదైనా సరే అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఉంటే జస్ట్ మీరు దాన్ని సర్కిల్ చేశారంటే ఆటోమేటిక్గా చాలా క్లియర్గా మనకు అది రిమూవ్ చేస్తుంది అనమాట. సో దాని తర్వాత మీ ఫోటోని మీరు ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు. నెంబర్ 2, మీ నార్మల్ ఫోటోని డిఎస్ఎల్ఆర్లో లాగా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేసుకోవచ్చు. సింపుల్గా మీకు అక్కడే బ్లర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి ఆ బ్లర్నెస్ని అక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేయొచ్చు. మీ బ్యాక్గ్రౌండ్ని చాలా వరకు మీరు బ్లర్ చేయొచ్చు అనమాట. ఫోటో కూడా చాలా యూనిక్గా ఉంటుంది. నెంబర్ 3, ఫోటోని పైకి స్వైప్ చేశారంటే క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి సినిమాటిక్ ఫోటో అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే మీ ఫోటో ఒక సినిమాటిక్ ఫోటో లాగా, అంటే ఒక వీడియో లాగా అది చేంజ్ అవుతుంది అనమాట. దాన్ని మీరు మీ ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఎక్కడైనా సరే షేర్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఈ 3 ఫీచర్స్ నాకు తెలిసినంత వరకు గూగుల్ ఫోటోస్లో ఉన్నాయని చాలా మందికి తెలియదు. సో వీలైనంత వరకు రీల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.